ఏంది ఈ రాములమ్మంటే అంత ఆషామాషిగా కనిపిస్తుందా? ఆస్తిలో నా వాటా ఇవ్వకపోతే అత్తని కూడా చూడను, అడ్డంగా నరుకుతా. ఏందే నువ్వు నరికేది? నేనే అడ్డంగా నిన్ను చీరేస్తా. ఏంది నువ్వు నన్ను చీరేది? ఎక్కువ వాగితే నీ చీరతో నీకే ఉరేసి సంపుతా. ఉరేస్తే ఏం చేసుకుంటాను మరి? తాటి మట్టి మొహం దానా. తారు రొడ్డులో పాతేసి రోడ్డు రోలర్ తో నిన్ను తొక్కిస్తానే. అవునే, నువ్విలా నోరేసుకుని పడిపోబట్టే నా కొడుకు నిన్ను వదిలేసి పారిపోయాడు. ఓయమ్మో, నా మొగుడు ఊరు మాత్రమే వదిలేళ్లాడే, నీ దెబ్బకి నీ మొగుడు ఏకంగా పైకే పోయాడు కదే. కొడుకులేంటే ఇంకా కోడలంటే, అయినా నా ఆస్తిలో నీకు వాటా ఏంటే? ఏంది? అసలు నేనిచ్చిన కట్నంతోనే కదే బిజినెస్ చేసి సంపాదించిండ్రు. ఆ మాటకొస్తే నా పెట్టుబడితో సంపాదించిన ఆస్తంతా నాదేనే. అమ్మో అమ్మో అమ్మో, అత్తగారిని పట్టుకొని అంతంతలేసి మాట్లాంటావా? నీ జిమ్మడిపోను. అత్త దుత్త నా జిమ్మడిపోనంటావా? నాది కాదే, టోటల్ నీ ఫ్యామిలీ అంతా జిమ్మడి జిమ్మడి జిమ్మడిపోవాలి. నీ నోట్లో నోరు పెట్టాను కదూ. నాది 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 బుద్ధి తక్కువే. ఆ విషయం నీకు ఇప్పుడు ఎరికైందా? నీతో మాట్లాడనవసరం. నా తరపున నా లాయర్ మాట్లాడతాడు. నిన్ను కోర్టుకి ఏడుస్తా. అక్కడ అక్కడ చూసుకుందామే. కోర్టు లాయరు అంటూ మాట్లాడితే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? ఆ కోర్టు మెట్ల మీదే నీ పీక మీద కాలేసి తొక్కేస్తానే. తొక్కేస్తానే. అక్క, నాకిందాక నుంచి తొక్కేస్తా తొక్కేస్తా అంటూ వినిపిస్తుంది. నీకు కూడా వినిపిస్తుందా? అది నా వాయిసే. ఎవరిని తొక్కేస్తావక్క? కొంపదీసి మన జోగిని తొక్కేస్తావా ఏంటి? నొక్కితే చచ్చిపోయేవాడికి తొక్కడం ఎందుకు? జోగి సంగతి ఎందుకులే గాని, ఇంతకీ ఎవరిని తొక్కేయాలనుకుంటున్నావక్క? ఓహో, అత్త కొడలు యుద్ధమా? నువ్వెక్కడ తగ్గకు రాములక్క, నీకు నేనున్నాను. నాకిప్పుడు కావాల్సింది నువ్వు కాదు ఐశ్యు, ఒక లాయర్. బ్యాచ్ నంబర్ 4, రోల్ నంబర్ 2, మార్క్స్ స్కోర్ 0. ఎవడా 420 గాడు? ఎండ్రిన్ బాటిల్ కి ఇగ్గు పెట్టినట్టుంది. అక్క, జోగి కూడా లాయరే అక్క. లాయర్లా లేడు, లారీ క్లీనర్ లెక్కున్నాడు. అక్క, ఇప్పుడున్న పరిస్థితిలో మనకి బడ్జెట్ లేదు. ఫ్రీగా చేసే లాయర్ తప్ప వేరే ఆప్షన్ లేదు. నీకు ఇంకో చాయిస్ లేదు, టైం కూడా లేదు. మినిమం 30 ఏళ్ళు జైల్లో వేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేలాగా పెట్టింది. ఆస్తడితేనే 30 ఏళ్ళు జైల్లో పెడతారా ఏంది? నరుకుతా చంపుతా అని మాటలు చెప్పి బెదిరించి భయపడించినందుకు, తీవ్రవాదులు కూడా వాడని పదాలతో దూషించినందుకు. ఇప్పుడెలా? హలో, నేను రాములమ్మ లాయర్ ని మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ గురించి కాల్ చేశా. ఆ బఠానీ లాయర్ గాడు భయపడ్డాడు. రేపు నేను వాదించేసి చూస్తే వాడికి తడిచిపోయి అలసిపోయి ఎక్స్ట్రా రాపి అసలు మ్యాటర్ చెప్పు. సెటిల్మెంట్ కు ఓకే అన్నాడు. కొడుకా, కేసు పోతే దాంతో పాటు నువ్వు పోతావు. ఏంటి కుక్కు అంత అర్జెంట్ గా రమ్మన్నావు? మొన్న బాబుని తీసుకొచ్చాం కదా, వాడిని వదిలి అస్సలు ఉండబుద్ధి కావడం లేదు. అలాంటప్పుడు ఆ అడాప్షన్ వాళ్ళకి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఆ బాబుని మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. ఆల్రెడీ ఆ పని చేశాను. వాళ్ళు బాబుని తీసుకుని వస్తున్నారు, అందుకే నిన్ను పిలిచింది. వావ్, గుడ్ న్యూస్. నాకు మాత్రం బ్యాడ్ న్యూస్. మళ్ళీ ఆడ డాడీ దగ్గరికి వచ్చానా? మేడం, మీరు త్వరగా టెస్ట్ ఏదో పెట్టేసి కుక్కుకి బాబునిస్తే నేను వెళ్ళిపోతా.
మేము నిజంగా కపుల్ కదా అని డౌట్ వచ్చింది కదా. అసలు ఈ కమలి ఏం ట్రై చేస్తోంది? అంటే అదే లాస్ట్ టైం మీ బాబు వచ్చినప్పుడు అడాప్షన్ అవ్వలేదని మా వారు చాలా బాధపడ్డారు. ఆయన బాధ చూసి ఈసారి బాబు మళ్ళీ వస్తే మీరు అడాప్షన్ కి ఇస్తే నేను గుడికొద్దామని మొక్కుకున్నానండి. అందుకే మీరు బాబుని కుక్కుకిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటున్నాను కదండి. అవునవును. ఏ గుడికి వస్తానని మొక్కుకున్నారు? తిరుపతి. కవర్ చేయడానికి బదులు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు కదే. లోకల్ అయితే చిలుకూరు, బయట అయితే తిరుపతి అని అనుకున్నాం. ఇద్దరు వెంకటేశ్వర స్వామి కదా. వెంకటేశ్వర స్వామి కదా. అదేంటి ముందొస్తే వెనుక నేను కదా రావాలి? నీ అత్త అలాగే కదా ఎంట్రీ ఇచ్చింది. పులులు నాలాగే ముందొస్తాయి. వాటిని చూసి వాసన పెట్టుకునే నీలాంటి నక్కలు మాత్రం వెనకొస్తాయి. అదిరింది పంచు. యువర్ ఆనర్, ఇది కోర్టు కాదు, ఇక్కడ జడ్జీలు ఎవరు లేరు. లాయర్ ఎక్కడ వాదించినా న్యాయం కోసమే కదా. నేనెక్కడ వాదిస్తే అదే నాకు కోర్టు. ఏడ్చాడు మా వాడు ఫస్ట్ టైం నల్ల కొట్టేశాడు, అది మ్యాటర్. రాము, ఇప్పుడు అవన్నీ అవసరమా? నన్ను మాట్లాడి నువ్వు న్యాయంగా చూస్తే నా క్లయింట్ కి ఆస్తిలో వాటా ఇవ్వాలి. ఏ జోగి, ఆస్తిలో నాకు వాటా రావాలని వాదించమనంటే ఇప్పుడెవడో క్లయింట్ కి ఆస్తిలో వాటా ఇవ్వాలంటావేంది? మెంటల్ నాయలా. దయచేసి కాసేపు నా కోసం నోరు మూసుకోవా? క్లయింట్ అంటే నువ్వు అని అర్థం. ఈ ముఖం ముందు చెప్పొద్దా? ఏంది చెప్పాలి నీకు? ఏంటి మాట్లాడుతున్నావు? నా ఆస్తిలో వాటా ఇవ్వండి. చెప్తావా? భయ్యా, నీ లా ఏ బ్యాచ్? 85 బ్యాచ్. మరి నీదో? నాది అదే బ్యాచ్. భయ్యా, వాళ్ళు ఆపుతావా? వాళ్ళు కొట్టుకోవడం అయిపోయాక వాళ్ళే అయిపోతారు భయ్యా. అంతేనంటావా? ఆడోళ్ళు గొడవకి వెళ్ళకూడదు, తూలు తీర్చేస్తారు. ఓహో, ఎక్స్పీరియన్స్ భయ్యా. ఒరే జోగి సచ్చినోడా! లాయర్ జోగి. లాయర్ జోగి సచ్చినోడా! మాట్లాడతానని చెప్పి మన ఏగస్ పార్టీ వాడితో సొల్లేసుకుంటూ కూర్చున్నావేంద్రా? ఈయన కూడా నా 85 బ్యాచ్. చెప్పండి, ఆస్తిలో మా రామ్లమ్మకి ఎంత వాటిస్తున్నారు? 70%, 30% వాటా ఇవ్వడానికి సిద్ధం. నో, అది డిసైడ్ చేయడానికి మీరెవరు? అది నేను డిసైడ్ చేస్తా. నాకు ఓకే. నాకు కాదు. దానికి లేని బాధ నీకెందుకు? నేను లాయర్ని. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నా మొదటి కేసుని నేనే ఓకే చేయాలి. ఇంకొవరు ఓకే చేయడానికి నేను ఒప్పుకోను. కమ్లీ చెప్పు. నువ్వు అర్జెంట్ గా నా బట్టలు తీసుకునిరా. ఎక్కడికి? కుక్కు ఇంటికి. కమ్లీ, కుక్కుతో కమిట్ అయిపోయావా? వాడికంత సీన్ లేదు. మరెందుకు వాడింటికి నీ బట్టలు తీసుకురమ్మంటున్నావు? మ్యాటర్ ఏంటంటే బాబుని తీసుకొని అడాప్షన్ ఏజెంట్ ఇంటికి వచ్చేసింది. మేం కపుల్ కాదని దానికి డౌట్ వచ్చేసింది. అది ఇల్లు చెక్ చేస్తే నాకు సంబంధించిన వస్తువులు ఏమీ లేకపోతే ఇంకా ప్రాబ్లం అయిపోతుంది వైషు. అది ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసే లోపు నువ్వు ఇక్కడ ఉండాలి. త్వరగా రా వైషు. ఓకే, బాయ్. ఇప్పుడు దీనికి బట్టలు ఇవ్వడం ఎలా? వాళ్ళు చూస్తూ ఉండగా నేను ఎంట్రీ ఇస్తే అమ్మో దొరికిపోతా. ఎలా అబ్బా? నేను బేబీనని చెప్పి ఈ బట్టలు కమ్లికిస్తే ప్రాబ్లమ్ సాల్వ్. ఇది ఇప్పుడే రావాలా? నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. అయ్యగారు, మీ ఇస్త్రీ బట్టలు ఇక్కడ పెట్టాను, తీసుకోండి.
హాయ్. ఏమండి వాష్రూమ్ ఎక్కడండి? కుక్కు రండి. వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలిరా బాబు? కమలేంటి ఇంకా రావట్లేదు? కుంపదీసి ఉన్న నిజాలని చెప్పేసిందనుకో, ఇంకేమైనా ఉందా? కుంపలు అంటుకుంటాయి. నాన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఉండు. అమ్మయ్యా, ఎవరి ఆంటీ కత్తిలో ఉంది. వీళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుందో. ప్లీజ్ జోగి, జోగారు, ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్, ఒప్పుకోండి ప్లీజ్ సార్. అండి, జోగి. ఒప్పుకోండి సార్. ప్లీజ్. అసలు రావులమ్మకి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఏ మీ పెళ్లి రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి, మీరు వీళ్ళ అబ్బాయినే చేసుకున్నారు అన్న సాక్ష్యం లేదు కాబట్టి, మీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, అలా అయితే రాములమ్మ భర్తకి ఈవిడే తల్లి అని గ్యారంటీ ఏంటి? మీ లాయర్ చెప్పినట్టు రాములమ్మ భర్త నా కొడుకు కానప్పుడు లేగలగా రాములమ్మకి నా ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి నాతో వస్తావా? దామ్మా దాన్నా యా కమింగ్. ఏంటి? నా బంగారం కదా ఆనమ్మా. నోరు మూసుకొనుండు. నువ్వు వాదించడం వల్ల నాకు టైం బొక్క, డబ్బులు బొక్క తప్ప ఏమీ లేదు. నాది నేనే వాదించుకుంటా, నువ్వు మూసుకొనుండు. అమ్మయ్యా, గ్రాండ్ సక్సెస్. ఈ టైంలో ఒక సెల్ఫీ దిగితే ఎంత బాగుంటుంది. అమ్మయ్యా. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు ఏంటో. అయ్యో అయ్యో, ఎక్కడున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పేదానికి ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చకుండా స్మైల్ మాత్రమే మెయింటైన్ చేస్తుండు, సరేనా? అంటే మాకు రోజు ఏదో టైంలో చెవులో మాట్లాడుకోకపోతే అస్సలు తోచనమాట. బాబు కనిపించడం లేదు. అవును, మీ దగ్గర హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు? కాసేపు ఏదో రకంగా ఈ అడాప్షన్ ఏజెంట్ కు డౌట్ రాకుండా మేనేజ్ చేయి. ఈ లోపు నేను బాబు నెత్తుకుంటాను. ఏంటి, నేను మీకు మంచి డిజైన్స్ చూపిస్తాను. రండి రండి. అయ్యో, ఎక్కడున్నావురా బాబు? నాన్న, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో? ఎక్కడున్నావురా? కుక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత బరువు లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బరువు? చూడత్తమ్మా, మొదట మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. ముందుగా అన్నట్టు 70% 30% డీల్ ఓకే. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు గింజకు చచ్చినా సరే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం పీక్కుంటావా? పీక. అత్తమ్మా, అది కాదత్తమ్మా. చిన్ని చిట్టి నా బంగారు తండ్రి. ఓ బుజ్జిగొన్ను. చూడు చూడు చూడు,
బఠానీ వీడు నా మనవడు బఠానీ నా మనవడు ఓహో తెలిసిపోయిందా వీడు నీ మనవడే ఏంటన్నా? మీ అబ్బాయికి రాములమ్మ పుట్టిన బిడ్డే అది చిచ్చు చిచ్చి అనకరా, నాకు నిజంగానే వస్తుంది. అసలే నీ మొహం టాయిలెట్ లాగే ఉంది. ఈ బాబు ఈవిడే ఈవిడే ఈ బాబుని చూసుకుని మేడు ఓ నాన్న రా నాన్న, ఇదిగో 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 నా బంగారం రా, నా చిట్టి తండ్రి. ఈ సెంటిమెంట్ తో కొట్టి నీ వాటా నీకు ఇప్పిస్తాను ఓ నాన్న నా చిన్ని తండ్రి, నాన్నమ్మ వచ్చేసిందిరా. నీకేం కావాలమ్మా? చెప్పు చెప్పు, ఒరేయ్, చెప్పు, చెప్పు. దీన్ని ఎవరైనా ఆపండిరా, దీని ముద్దులతో చంపేసేలా ఉంది. అటు వస్తే తాడా డాడీ, ఇటు వస్తే చెత్త బామ్మ. ఓ తల్లి. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. బుజ్జి బబ్బున్నావా? ఏంట్రా కూర్చోండి కూర్చోండి. బాబు ఏంటమ్మో ఏమైందిరా? అది- బొబ్బున్నావా? బొబ్బు తాగుతావా? పడుకున్నాడు కదా? పడుకున్నాడండి బాబు, పడుకున్నాడు. బాబు మీరు కూర్చోండి. ఏంటమ్మో ఏమైందిరా? బొబ్బున్నావా? బొబ్బు తాగుతావా? కమలి, మేడం కి మన మేడం చూపించు. పదండి. ఇదేమైనా తాజ్మహల్ మాటి మాటికి చూడ్డానికి? అలా కాదండి, మళ్ళీ ఒకసారి చూడమని. బాబుకు పాలు పెట్టే టైం అయింది, ఇలా ఇవ్వండి. పాలు పాలే కదా, నేను పెట్టేస్తాను. ఓసారి బాబునిస్తారా? అంటే బావ నా దగ్గర పడుకున్నాడు కదా, కదిపితే డిస్టర్బ్ అవుతాడు, లేచాగిస్తాను. వద్దండి, లేస్తాడండి. బాబెక్కడా? అది అది ఇక్కడే ఉంచాను, ఎలా మిస్ అయ్యాడో తెలియడం లేదు. మీకు గంట టైం ఇస్తున్నాను. ఈ లోపు బాబుని తీసుకొచ్చి అప్పగించకపోతే మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. మీలాంటి వాళ్ళకి బాబుని అడాప్షన్ కి చచ్చినా ఇవ్వను. నా బుజ్జి, నా చిన్ని, నా బన్ను, నా బంగారం, బుజ్జి తల్లి. ఉసే, ఆపవే, మేము నొక్కకే, నాకు చుచ్చుచ్చేలా ఉంది. చూడండి, నేను మీ మంచి కోసం చెప్తున్నాను. ఈ బాబుని అంత ముద్దు చేయకండి. ఈ బాబుని అసలు దగ్గరికే రానివ్వకండి. వీడు నా కొడుకు రక్తం, అంటే నా రక్తం, అచ్చం వాళ్ళ నాన్న పోలికే. వీడు నా వంశాంకరం. ఒరే మనవడా, నా ఆస్తంతా నీకేరా. తంతే ఊరల బుట్లో పడ్డానన్నమాట. అయితే అయింది గాని ఈ ముసలి దాస్తంతా నాకే అంది, దానికి పడిపోయా. అయ్యో బాబోయ్, ఆపే నీ ప్రేమ. అమ్మా, ఈ పిల్లోడిని అడ్డం పెట్టుకుని ఆస్తంతా కొట్టేయాలని చూస్తున్నారు. వీడు నిజమైన వారసుడు కాదమ్మా. రేయ్, నువ్వు ఓడరా డిసైడ్ చేయడానికి? ఇక్కడ నేనే లాయరు, నేనే జడ్జు, నేనే గెలవాలి. నువ్వు లాయర్వా? నువ్వు చెప్పిందే గెలవాలి. నేనే గెలవాలి. నువ్వే గెలవాలా? చూద్దాం. నువ్వు లాయరు, నేను లాయరు, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి చూస్తారా? నాకన్నా నా బంగారం, నా చుట్టూ. హలో, ఏంటి? నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారంట. అందుకే ఆ కుక్కుగాడితో తిరగొద్దని చెప్పాను. నేనేం చెప్తున్నాను, నువ్వేమంటున్నావే? అడాప్షన్ ఏజెంట్ తెచ్చిన బాబు మిస్ అయ్యాడే. ఇంకో గంటలో గాని బాబుని అప్పచెప్పకపోతే నన్ను కుక్కుని అరెస్ట్ చేస్తారు. కమ్మి, నువ్వేం కంగారు పడకు, బాబు ఇక్కడే ఉన్నాడు. వర్షు, ఏం మాట్లాడుతున్నావు? తాకేస్తున్నావా? ఇక్కడ మిస్ అయిన బాబు అక్కడ ఉండడం ఏంటి? అబ్బా, అదంతా తర్వాత చెప్తానులే, వస్తూనే ఉండు. లాయర్స్, పద, పద. పద పద. నువ్వు వెళ్ళరా? నువ్వు లాయర్ వారా అసలు? ఏయ్, ఆ? మీరు ఆపండి గొడవ.
మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆస్తి గురించి కూర్చొని మాట్లాడుకోండి. వైశ్యు, ఇప్పుడు గొడవ ఆస్తి గురించి కాదు, పిల్లాడు గురించి. నా మనవడి గురించి ఎంతగా ఫైట్ చేస్తున్నా ఈ జోగి నా లాయరు. నా మనవడు కాదని వాదిస్తున్నా ఈ బఠానీకి నాకు ఏ సంబంధం లేదు. రావులమ్మా, బాబుని ఎత్తుకో, ఎత్తుకో అమ్మా. ఏ లాయరు, ఆ పేపర్లు ఇలా ఇవ్వు. పెన్నావిడిస్తాడు బే, ఇవ్వా. నా కోడలికి ఆస్తిలో వాటా రాశాను, తీసుకోమ్మా. ఓ బుజ్జి, తీసుకోబే. జోగి, ఇదిగో ఫీజు కూడా నీకే. అమ్మా, బాబుని జాగ్రత్తగా చూసుకో, వెళ్ళొస్తాని. బంగారు కొండ. బాయ్ నాన్న, బాయ్ చిన్ను. చచ్చిన ఇక జీవితంలో అత్తా కోడళ్ళ కేసు వాదించను. జోగి, వీడిని నాకు అంటగట్టేసావింది. అయ్యో అక్క, ఈ బాబు ఇక్కడున్న వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. మిగతాదంతా వచ్చాక చెప్తాలే. ముందు బాబు నువ్వు. నాకు మీరు ఆస్తి ఇవ్వక, అందమైన మమ్మీని ఇవ్వక ఇలా చేశారేంట్రా? ఒగ్గున్నావా? ఓ మై గాడ్, మళ్ళీనా?